శ్రీ గణేశాయ నమః. వాసిష్ఠ రామాయణము అను శ్రీ యోగ వాసిష్టం తాత్పర్య ప్రకాశికాయను ఆంధ్రానువాద సహితం. మహర్షి వాల్మీకి ప్రణీతము. పూర్వార్ధము ప్రథమ సంపుటం. అనువాదకులు శ్రీ పూర్ణానంద స్వాముల వారు. సంపాదకులు ప్రకాశకులు శ్రీ వ్యాసాశ్రమము. నివేదన. శ్రీ వ్యాసాశ్రమం వారు ప్రకటించిన ఆధ్యాత్మిక గ్రంథాలు ఆంధ్రదేశంలో విస్తృత ప్రచారం పొందాయి. వాటిలో తలమానికంగా ఎన్నదగినది యోగ వాసిష్టం. దీన్ని వాసిష్ఠ రామాయణం, వశిష్ఠ గీత అని కూడా వ్యవహరిస్తారు. వాల్మీకి కృతిగా ప్రసిద్ధమైన ఈ గ్రంథంలో 32,000 శ్లోకాలున్నాయి. వైరాగ్య, ముముక్షు, ఉత్పత్తి, స్థితి, ఉపశమ, నిర్వాణ ప్రకరణాలన్న పేరుతో 6 విభాగాలున్నాయి. అద్వైత వేదాంతం ఈ పుస్తకంలో అత్యద్భుతంగా ప్రతిపాదింపబడింది. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుణ్ణి ఉద్దేశించి చేసిన తత్వోపదేశమే ఇందలి విషయం. మహాగ్రంథాలలో ఒకటైన యోగ వాసిష్టం నా దృష్టిలో ప్రపంచంలో వ్రాయబడిన గ్రంథాలన్నింటిలోనూ అత్యాశ్చర్యకరమైనది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బుక్స్, ద మోస్ట్ వండర్ఫుల్ అకార్డింగ్ టు మీ ఎవర్ రిటన్ అండర్ ద సన్ ఈజ్ యోగ వాసిష్ఠ అని శ్రీ స్వామి రామతీర్థుల వారు ఈ గ్రంథాన్ని ప్రశంసించి ఉన్నారు. దీన్ని మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు సమగ్రంగా ఆంధ్ర తాత్పర్యంతో సహా 40 ఏళ్ల క్రితం ముద్రింపచేశారు. అంతకుముందు ఎవరూ దీన్ని తెలుగులో సంపూర్ణంగా ముద్రించలేదు. శ్రీ సద్గురు స్వాముల వారి ప్రోత్సాహంతో శ్రీ పూర్ణానందేత్య పరనామధేయ శ్రీ నిర్వికల్పానంద స్వాముల వారు ఈ గ్రంథానికి చెందిన పూర్వార్ధాన్ని అనువదించారు. తరువాతి భాగాన్ని శ్రీ సద్గురుదేవుల ముఖ్య శిష్యులు శ్రీ విద్యా ప్రకాశానంద స్వాముల వారు తెనిగించారు. 1936లో ప్రారంభమైన దీని ముద్రణ 1954లో పూర్తయింది. 4,000 పుటలకు పైబడిన ఈ పుస్తకం మొదట 4 సంపుటాలుగా రాయల్ సైజులో ప్రచురింపబడింది. జిజ్ఞాసువులైన పాఠకుల ప్రీతికి పాత్రమై 3 సార్లు ముద్రితమైంది. ఇటీవల చాలా కాలం నుండి దుర్లభంగా ఉండిపోయిన ఈ గ్రంథరత్నం కావాలంటూ ఆశ్రమానికి పలువురు లేఖలు వ్రాసేవారు. భగవద్ అనుగ్రహం వల్ల, గురు కరుణ వల్ల ఈ మహాగ్రంథాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రచురించే సదవకాశం లభించింది. పాఠకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీనినిప్పుడు డెమ్మీ 1/8 సైజులో 8 సంపుటాలుగా ప్రచురిస్తున్నాము. ఈ గ్రంథ గౌరవాన్ని గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు దీని పునర్ముద్రణకు ఉదారంగా ఆర్థిక సహాయం అందించారు. ఇందుకు దేవస్థానం పాలక మండలికి ఎంతో కృతజ్ఞులము. ఈ విషయంలో సహకరించిన ఆశ్రమ పూర్వ విద్యార్థి, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారిని అభినందిస్తున్నాం. ఈ ఉద్గ్రంథం ఇంకా విస్తృత వ్యాప్తి చెంది పాఠకులకు ఆత్మానందాన్ని ప్రసాదించుగాక. ప్రకాశకులు శ్రీ వ్యాసాశ్రమం.